శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. 17/3/2019 నుంచి 23/3/2019 మధ్య కాలంలో ధనుసు రాశి వారి వార ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కేవలం మీ యొక్క మానసిక వేదన, మీరు పడినటువంటి తొందరపాటుతనం వల్లనే లేనిపోని వ్యక్తుల మధ్య, సంస్థల మధ్య నష్టము, అతి ఉత్సాహం వల్ల మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు నష్టాన్ని కలిగించేటువంటి ప్రమాదం కనబడుతోంది. ప్రయాణంలో నష్టాలున్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ప్రాప్తించుకునేటువంటి అవకాశం ఉన్నా అధిక ఒత్తిడిని అధిగమించలేకపోవడం వల్ల రాజీనామా చేద్దామనేటువంటి భావనకు వచ్చేస్తారు. ప్రయోజనం లేని వ్యక్తులతో అనవసరంగా మాటలు మాట్లాడడం, గొప్పతనం కోసం అతి తెలివిగా అతి బాధ్యతల్ని మీద వేసుకునేటువంటి అవకాశం, అయిన వారిని దూరం చేసుకోవడము, భార్యాభర్తల మధ్య లేనిపోని చిన్న చిన్న స్వల్ప విభేదాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనవసరమైన నిందలు, అనవసర నిరాధారమైనటువంటి ఆరోపణలు, విద్యా సంబంధమైన ఆటంకాలు, ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాద్దాము అనుకునే వ్యక్తులకి స్నేహితుల వల్ల నష్టము, మాస్ కాపింగ్ పాల్పడి పరీక్షలు రాసేటువంటి ప్రయత్నం చేసేటువంటి విద్యార్థులు తీవ్ర స్థాయిలో విద్యా నష్టాన్ని కొనసాగించుకుంటారు. 1-2 సంవత్సరాల పాటు విద్యా నష్టాన్ని పొందుకునేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అటువంటి విషయంలో అత్యుత్సాహాన్ని చూపకూడదు. ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండండి. కృషిని ఎక్కువగా చేయండి. ఉద్యోగ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించండి. మద్యపాన సేవనం వల్ల వాహన ప్రమాదం పొంచి ఉంటున్నది. అనుకోని విధంగా మానసిక బలహీనులుగా ఉండేటువంటి అవకాశం, పూచికత్తుగా సంతకాలు పెట్టేటువంటి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. సంతకాలు పెడితే ఏమాత్రం కూడా మీ సహాయం తీసుకొని ధన సహాయం పొందినటువంటి వ్యక్తి మిమ్మల్ని నష్టాల్లోకి నెట్టివేయడం ఖాయం కనబడుతుంది. ఈ వారంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా సంతకాలు చేయకపోవడం మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. కోర్టు వివాదాల వరకు కూడా మీ గొడవలు వెళ్ళే అవకాశం ఉంటుంది. అటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండండి. విదేశీయాన ప్రయాణ నిమిత్తమై చేసేటువంటి ప్రయత్నాలు కూడా కాస్త ఇతరుల సహాయ సహకారాలు తీసుకొని ప్రయత్నం చేసినట్టయితే కొంతవరకు ఉద్యోగ, విద్యా సంబంధ విషయాలు అనుకూలతలు, వ్యాపార సంబంధ విషయాలు విదేశీయానము నష్టాన్ని కలిగిస్తున్న విషయాన్ని స్పష్టంగా చెప్పబడుతోంది. ఆయా విషయాలు జాగ్రత్తగా ఉండండి. ఇక విదేశాలు ఉన్న వారికి వీసా సంబంధ సమస్యలు వెంటాడే అవకాశం ఉంటుంది. మరొక వారం మీ కార్యక్రమాన్ని కూడా పోస్ట్ పోన్ అవ్వచ్చును. గ్రీన్ కార్డు కోసము, PR కోసం కానీ, H1 వీసా కోసం కానీ ప్రయత్నాలు మరొక వారం ఏర్పాటు చేసుకోవడం మీకు అద్భుతమైన శుభ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చిత్ర నిర్మాణ రంగంలో, రాజకీయ రంగంలోని వారికి కాస్త వెసులుబాటు ఉంటుంది. కళాకారులకి కాస్త నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైతు సోదరులకు కూడా పంట నష్టం సంభవించే అవకాశము, అకాల వర్షం వల్ల ఈ రాశి వారికి పంట నష్టం కనబడుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. పంటను కాపాడుకునే ప్రయత్నం చేయడం వల్ల రైతు సోదరులకి కాస్త పంట నష్టాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దృష్టి ఎక్కువగా పెడతామని స్పష్టంగా చెప్పబడుతుంది. గృహ నిర్మాణ కార్మికులకు కూడా కాంట్రాక్టులు లభించక నష్టాన్ని కలుగుతాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకి బిల్స్ కాస్త పెండింగ్ పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఏదైనా సరే ఈ వారం మొత్తంలో కాస్త వెసులుబాటు ధనం ఉన్నప్పటికీ కూడా, కొద్ది గౌరవ మర్యాద ఉన్నప్పటికీ చాలా విషయాల్లో ప్రతికూలంగా ఎక్కువ ఉంది. కాబట్టి తప్పనిసరిగా మీరు రాహుకి, గురుగ్రహాలకి జపం చేయించుకోవడం చాలా మంచిది. తప్పనిసరిగా మీరు ఈ గురు సంబంధించిన జపాలు చేయించుకోవడం అనుకూలత ఉంటుంది. శనగలు, నల్ల నువ్వులు, బెల్లము, పండు గుమ్మడికాయ, అలాగే మినుములు ఇవి దానం చేసుకోవడం వల్ల మీకు అనుకూలవంతమైన శుభపరిణామాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే 17, 18 తేదీలలో 1 అంకెను, 19, 20, 21 తేదీలలో 5 అంకెను, 22, 23 తేదీలలో 8 అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని నిర్వహించండి. మంచి ఫలితాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.